ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ పిటిషన్ వేసింది. సోనియా రాహుల్ గాంధీని విచారించేందుకు ఈడీ అనుమతి కోరింది. యంగ్ ఇండియా కంపెనీ పేరిట అక్రమాలు జరిగాయని ఈడీ ఆరోపిస్తుంది. 2,000 కోట్ల మనీ లాండరింగ్ జరిగిందని తెలిపింది. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక ప్రచురణకర్త అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఆస్తులను సోనియా రాహుల్ గాంధీలు స్వాధీనం చేసుకునేందుకు కుట్ర పన్నుతున్నారని ఈడీ ఆరోపించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోకే బుధవారం వాదనలు విన్నారు. కోట్ల విలువైన ఆస్తులు ఉన్నప్పటికీ ఏజేఎల్ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు గాంధీ కుటుంబం 70% వాటాలను కలిగి ఉన్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయడానికి కుట్ర జరిగిందని అదనపు సొలిసిటర్ జనరల్ తెలిపారు. ఏఐసీసీ నుండి 90 కోట్ల రుణం తీసుకున్నారు. ఆ డబ్బును తిరిగి చెల్లించలేమని ఏజేఎల్, జెడ్హెచ్డి, ఎఫ్ఎక్స్ఓఎక్స్ 90 కోట్ల రుణానికి బదులుగా 2,000 కోట్ల ఆస్తులను హస్తగతం చేసుకునేందుకు యంగ్ ఇండియా పేరుతో కుట్ర చేశారని ఆరోపించారు. యంగ్ ఇండియన్ డైరెక్టర్గా నియమితులైన 6 రోజుల్లోనే రుణాన్ని తిరిగి చెల్లించడానికి లేదా ఈక్విటీగా మార్చేందుకు ఏజేఎల్కు అభ్యర్థన పంపారని అన్నారు.